హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు కిచెన్ వరల్డ్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు రెసిపీ స్పాంజీ ఎగ్లెస్ కేక్. సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ఒక కప్పు మైదా పిండి, 1/4 కప్ పెరుగు, 1/2 కప్ పాలు, 3/4 కప్ పంచదార, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 కప్ బటర్, 2 యాలకులు లేకపోతే వెనిలా ఎసెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక జల్లెడ పెట్టి 1 కప్పు పిండిని ప్రెస్ చేసి తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల కరెక్ట్గా 1 కప్పు పిండి వస్తుంది. మీరు డైరెక్ట్గా తీసుకుంటే 1 కప్పు వరకు ఉండదు. ఇప్పుడు 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని జల్లెడ పట్టండి. ఇది చాలా ముఖ్యమైన ప్రొసీజర్ కేక్ చేయడంలో. ఇలా చేయడం వల్ల కేక్లో ఉండలు లేకుండా ఉంటుంది. రెండవది, కేక్ బాగా పొంగుతుంది. ఒక విస్క్ తీసుకుని ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 3/4 కప్పు పంచదార, 1/2 కప్పు పాలు, 1/4 కప్పు పెరుగు, 1/2 కప్పు బటర్ వేసుకుని 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకోండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుని బ్లెండ్ చేసుకున్న మిశ్రమాన్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేయండి. ఓవర్ మిక్సింగ్ చేయకండి. జస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయితే చాలు. బ్యాటర్ మరీ థిక్గా అయితే 2 టీ స్పూన్ మిల్క్ లేదా బటర్ వేసుకోండి. కేక్ ప్యాన్కి కొద్దిగా బటర్ రాసుకుని పిండిని జల్లుకుని ఎక్సెస్ పిండిని ట్యాప్ చేసి తీసేయండి. ముందుగా మిక్స్ చేసిన కేక్ బ్యాటర్ని ఈవెన్గా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత 2 సార్లు గట్టిగా ట్యాప్ చేయండి. ఎయిర్ బబుల్స్ తొలగిపోతాయి. ఓవెన్ని 10 నిమిషాలు ప్రీహీట్ చేసుకుని 25 నుంచి 35 నిమిషాలు బేక్ చేసుకున్నాను. మీరు ఒకవేళ స్టవ్ మీద చేసినట్లయితే ఒక కుక్కర్ని తీసుకుని అందులో 1.5 కప్పు ఉప్పు వేసుకుని 10 నిమిషాలు హీట్ చేసుకోండి. ఒక మందపాటి గిన్నెని తీసుకుని అందులో బటర్ రాసి పిండిని జల్లి ఎక్సెస్ పిండిని తీసేసి కేక్ బ్యాటర్ వేసుకుని 40 నిమిషాలు బేక్ చేసుకోండి. కేక్ బేక్ అయిందో లేదో చూడడానికి టూత్ పిక్ గుచ్చి చూడండి. ఒకవేళ ఏమి అంటుకోపోతే బేక్ అయినట్టే. అంతే, ఎంతో ఈజీ ఎగ్లెస్ కేక్ రెడీ.